ఆగు ఒకటి మధ్యలో నిన్న అంతే ఏంది దేనికి రా ముందు దేనికి రా లైవ్ లింక్ ఉందా ఇస్తా పైకి ఎక్కితే ఆయన మాట్లాడేది కావాలి రైతులు అక్కడ కింద పడతామన్నా దిగు దిగు అన్నా కొంచెం దిగాల 6,000 అయితే కిట్ వేరే 6,000 సెల్కెమె కొద్దిగా ఎట్టుకోసారి 11,000 పోయింది సార్ తాయిర్జోని పరిపాలించిన అట్లా పోతుంది 11 రేటు తగ్గింది ఎంత తగ్గింది మిర్చి తగ్గిందా మిర్చి కూడా తగ్గింది ఎంత తగ్గింది 1500 నాకు తెలిసి 13,000 ఏ భాష వస్తుంది 15,000 రైట్ సైడ్ నేను రాలేదు మరి తగ్గింది కదా 7,500 రావాలి కదా. ఏమైతుందండి 7,500 చేస్తున్నారు. సీసీ ఎడుకొచ్చాను 6,000
లాస్ట్ టైం మీకు 6,000 పాస్ అయిందా? ఏమో ఇబ్బంది, అది కూడా తేమ ఇబ్బంది చూసుకున్నారా? 16% వచ్చినప్పుడు 7,500 రావాలి కదా బాబు. రైతు బంధు పడలేదని ఏమంటున్నారు? పార్టీ కార్యకర్తలంతా కొంచెం వెనుకుండే, పార్టీ కార్యకర్తలంతా వెనుకుండే. సైడ్ సైడ్ రండి, రైతులు రండి, రైతులు రండి ముందుకి, రైతులు రండి. పార్టీ కార్యకర్తలు రైతే కదా కట్టేసుకొచ్చినావా? అరే మీరు మాట్లాడితే ఆయన మాట్లాడింది వినబడట్లేదండి. 5,000 వచ్చిందా మొదటిసారి? ఇవాళ ఎంత తెచ్చారు? ఏమంటున్నారు మరి? ధర తగ్గిందా? ఎలా ఉంది ధర? బస్సా కోయండి ఒకటే బాబు. మీరు కార్యకర్తలు అల్లనే పెడతారు. ఆయన ఇబ్బంది పడతారు. బత్తాకు వచ్చాం పచ్చి హలో, మీరు మొత్తం పార్టీ కార్యకర్తలంతా కొంచెం పక్కా జరగండి ప్లీజ్. ఏమనుకోవద్దు, మొదటిసారి తెచ్చారా రెండోసారి? పక్కా జరగండి మీరు. మాట్లాడు. మొదటిసారి ఏం ధర వచ్చింది? పత్తి మొదటిసారి ఏం ధర వచ్చింది? తెచ్చాడా? ఎంత రేటు పలుకుతుంది పత్తి? గిట్టుబాటు అవుతుందా? కొడుకు చూస్తాడా? కొడుకు రాలేదా ఇవాళ? బస్తాలు ఇక్కడ వేసిపోయాడు, ఇప్పుడు వస్తాడా? ఏ ఊరు? రైతు బంధు పడ్డదా? ఎందుకు? కొడుకే చూసుకుంటాడు. కొడుకు ఇచ్చావు. ఎంతసేపట్లో వస్తాడు కొడుకు? ఏం పేరు కొడుకు పేరు? ఇంకో ఇబ్బంది రైతులు ఎవరు కనబడతారు? రైతులు కాడిపోయినారు కదా మన ఏం పంట పోయాడా? మీరు పార్టీ వాళ్ళని పక్కన రైతులు రండి, ముందు రండి. జరగండి. ఈ బస్తాలు రైతాడే.
రామన్న మన రైతులు పిలు పిలు అరపకండి అదేనా పంగిడి ఎప్పుడు తెచ్చావు పత్తి? ముందు తెచ్చినారా? మొదటిసారా? ఏం ధర వస్తుందంట? ధర ఏం పడుతుంది? 6,600. మరి మద్దతు ధర మద్దతు ధర ఎంత? 7,500 కదా. మరి 6,600 వస్తే గిట్టుబాటు అయితే కావట్లేదా? మరి బోనస్ ఇస్తామన్నారు కదా 500 పత్తికి కాంగ్రెస్ బోనస్. రైతు బంధు ఇవ్వలేదా? 15,000 ఇస్తామన్నారు. లేవు మాకు రైతులకు మందు కట్టలు పెంచరు, పురుగు మందులు పెంచరు, మా స్కూళ్ళు పెంచరు, మాకు గిట్టుబాటు ఏం లేదు సార్. అమ్మా మాకేం గిట్టుబాటు లేదు. పంటలు వార్తలకు మొత్తం ఆగైపోయినాయి. పచ్చి పంట గింతలకి రేట్లే లేవు. రేట్ లేదు. మందు కట్టలు పెంచరు, అన్ని పెంచరు, ఇలా రేట్ లేవు. ధరలు పెంచారు, పత్తి ధర పెరగలేదు. పత్తి ధర పెరగలేదు. 7,500 కదమ్మా. ఏదండి 6,500 పెట్టడం 7,000 దాకా ఆడిపోయింది. గవర్నమెంట్ చెప్తుంది కదా 7,500. మరి ఆడుకుంటుండండి గవర్నమెంట్. ఎవరు కొనలేదు. రైతులకు మొత్తం ఆర్థిక మమ్మల్ని ఏం గిట్టుబాటు లేదు. అన్ని పెంచరు, మమ్మల్ని ఏం బాగలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడే కొద్ది న్యాయం ఉంది. ఇప్పుడు మాకు ఏం గిట్టుబాటు లేదు. అయితే లేదమ్మా. అప్పుడు ఏం పడ్డది కాటన్? అప్పటికైనా కొద్ది గొప్ప 8,000 దాకా పోయినాయి. ఇప్పుడు 6,500, 6,000 ఇంకా అట్లా కొద్ది మామూలు రేట్ ఏం లేదు. పత్తి పీకేది కూడా రేట్ ఎక్కువ అన్ని ఏం గిట్టుబాటు లేదు. 500 బోనస్ లేదు, ఏం లేదు. మా రైతు బంధాలు లేవు, ఏం లేవు. ఆగ ఉంది మా పరిస్థితి. పత్తి కూడా కొంత వర్షాలు పడి ఖరాబ్ అయింది. దిగుబడి తగ్గింది. దిగుబడి తగ్గింది. దాంతో ధర కూడా తగ్గింది. ధర పెంచిన మాకు కొద్దిగా వచ్చేది కూడా లేదు. పెట్టుబడి కూడా రావట్లేదు. ఆడదాన్ని ఇంకా మా రైతు బంధం ఇచ్చిన పెట్టుబడి అది కూడా లేదు. ఇప్పుడు ఇది తేమ చూసారా ఎంత వచ్చింది? అది పెట్టి చూస్తారు కదా. రైతే ఉందాం మరి. ఆడుకున్నాయా? నీదేది సంచులు? మీ గురించి మీ గురించి మాదా పార్టీ నాయకులు కొద్దిగా ఆగండి, కొంచెం నెట్టవాకండి, మీకు దూరం జరగండి. ఇక్కడ 2 నిమిషాలు ఆగరాదని కొంచెం ప్లీజ్ ఆపోయి బాబు, కొద్దిగా ఆపు. ఏడున్నావు?
టవల్ వేసుకుని కొద్దిగా అందరూ కొద్దిగా వెనక్కుండండి. పార్టీ కార్యకర్తలు అంతా వెనక్కుండండి ప్లీజ్. ఆఫీసర్స్ ముందు రానియండి, మీరు వెనక్కుండండి. వీరభద్రం గారు కొద్దిగా వెనక్కుండండి. రైతులు రండి. అది కళాసులు ఎవరైతే వెనక్కుండండి. కళాసులు రావద్దు, మీరు మార్కెట్ కళాసులు ఎవరు ఇక్కడ ఎమ్మటి రావద్దు. మీ టిక్కిల దగ్గర మీరు ఉండండి. మీరు శివా శివా వస్తే ఆడికే వస్తారు, బస్తాలు దగ్గరకు వస్తారు. అల్లరి చేయకండి. ఇంతకుముందు 2 సార్లు వచ్చిన 6,200 పడదు. మొదటిసారి 6,200. ఇప్పుడు ఇంకా బేరాలు కాల. 7,500 మద్దతు ధర అన్నారు కదా. 7,500 ధర మాటలకే అయిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం పోయింది, అన్ని మాటలు. ఇంతకుముందు మార్కెట్ 8,000. ఇప్పుడు మీరు వచ్చా కూడా ఏమంటున్నారంటే, నన్ను ఇక్కడికి తీసుకొస్తున్నావు కదా నువ్వు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఆయనకు మార్కెట్ గుర్తు రాలేదంటారు. ఆయన 8,000 కాబట్టి ఎవరు రాలేదు. 22,000 రూపాయలు మిర్చి అమ్మింది, ఆయన ఎవరు రాలేదు. రైతు 6 కాలం పండించి 7 వర్షాలకు పట్టాలకు చాలా డబ్బులు, పట్టాలు కొనుక్కొని ఈ పంట దాచుకోవడానికి సరిపోరా. పెసల మీద మొన్న 6,000. బీమార్లో అదే పెసలు ఈ కుప్ప 6,000 అంటారు, ఆ కుప్ప 5,000 అంటారు, ఆ కుప్ప 3,000 అంటారు. కాటా వేసి మొత్తం ఒకటే నాటేసుకొని పాటు దళారీ వ్యవస్థ అయిపోయింది. మొదటిసారి అంటే 6,200 వచ్చింది. 6,200 వచ్చింది. రెండోసారి తెచ్చిన, ఇంకోసారి ఉంది. ఎకరానికి 6 నుంచి 7 క్వింటాలు తగ్గిపోయింది. కూలీలు 500 ఇస్తేనే మహిళలు కూలి తీటు. దేనికి సరిపోట్ల. రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు. అసలు ఇప్పుడు మందు దాకా పరిస్థితి వచ్చింది రైతులందరూ. హరీష్ అన్న అందరిని ఆఫీస్ దగ్గర కలుస్తారు. దయచేసి పార్టీ కార్యకర్త వెనకాల నుండి ఏమనుకోవద్దు మీరు ప్లీజ్. మీడియా వాళ్ళు కొద్దిగా ముందుకెళ్ళండి ప్లీజ్. మీరు బాబు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు కూడా మీరు వెళ్ళండి. నడు వాళ్ళ మీడియా వాళ్ళు మీరు ఇదే బస్తాలా ఎంత ఎకరమా? వర్షాలతో దెబ్బతిన్నది బాగా. ఎకరం కౌలు ఎంత కౌలు? 15,000. కనీసం కౌలు డబ్బులు కూడా రావు. వాళ్ళు పోనీ అంటే వర్షాలు ఎక్కువ పడి పంట దెబ్బతింది. మొదటిసారి ఒక ఎకరానికి ఎంత 5 బస్తాలు. మిగిలిద్దని మేము చేసుకున్నాం. కష్టం పోయింది, పెట్టుబడి రావట్లేదు. ఏం ధర అంటున్నారమ్మా? సార్
ధర కొంచెం రేట్ మొదలు పెట్టిందంటే గొడవ అవుతుందని ఇప్పుడు ఏమి కొనవద్దు వాళ్ళు వెళ్ళిన దానికి మీరు బేరాలు మొదలు పెట్టాలని చెప్పారు. అసలు మనం స్టార్ట్ కావాలి కదా జెండా పాట ఎందుకు రాలేదు? మనకి 9 to 10:30 వరకు బిడ్డింగ్ అవుతుంది. 10:30 మొదలు కానీ 9 గంటల నుంచి 10:30 మధ్యలో బిడ్డింగ్. మొన్న అప్పుడు కూడా బిడ్డింగ్ అయిందండి మీరు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఏ రోజైనా 10:30 చేశారు ఈనాం బిల్డింగ్. ఆ రోజు ట్రేడర్స్ ఆల్రెడీ ఇప్పటికి రేట్స్ రాసుకుంటారు. మనకు 9 to 10:30 సెక్రటరీ గారు ఆ రోజు 7:30కి వచ్చినారు. ఆ రోజు 8కి మొదలైంది రేట్ వేయాలి. రోజు 8కే మొదలైంది. కొనుగోలు స్టార్ట్ అయింది కదా సార్, కొనుగోలు 8కే స్టార్ట్ అవుతుంది. ఈనాంలో 9కి స్టార్ట్ అవుతుంది. కొనుగోలు 8కే స్టార్ట్ అయింది సార్. 180 to 100 లాట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్న అంటే కొద్దిగా సమస్యాత్మకంగా ఉన్న లాట్లు కంపల్సరీ చెక్ చేస్తాం. రికార్డ్ కూడా చేస్తాం. రికార్డ్ కూడా మొన్న వచ్చిన రోజు మేము అందరం వచ్చాం కదా, ఆ రోజు చెప్పాం 17 రేటు మేము వచ్చామని పాట ఆపారు, జెండా పాట ఆపారు. జెండా పట్ల లేదు, అందులో జెండా పట్ల లేదు. ఓన్లీ మరి ఈనాం కూడా ఎందుకు ఆపారు? మేము ఎంత రేట్ వస్తుంది? 7,500 కావాలి. అసలు ఎంత రేట్ వస్తుంది? మీ ఈనాం స్టార్ట్ చేస్తే కదా తెలిసేది. రేట్ డిక్లేర్ చేస్తాం. ఈ లాట్స్కి ఎంత రేట్ పెట్టుకుని మనం వెన్నులు చేస్తాం. మీ విన్నింగ్ అవర్స్ స్టార్ట్ వాళ్ళు లోపల రేట్ వేయాలంటే ప్రతి లాట్ ఐడి ఇస్తాం కదా సార్. ఐడికి ఎదురుగా వాళ్ళు రేట్ 9 స్టార్ట్ అవుతా 9 స్టార్ట్ అవుతుంది. 9 వరకు ఉంటుంది సార్. మొన్న 8:30కి అయింది కదా, మొన్న మేము వచ్చాం కదా. తెచ్చావా పత్తి? మొదటిసారా ఇంతకుముందు తెచ్చినావా? రెండోసారి. మొదటిసారి ఎంత రేట్ వచ్చింది? 5,300కే కొన్నాను. 5,300. ఎన్ని క్వింటాలు అమ్మావు? 20 క్వింటాలు. 20 క్వింటాలు 5,300. ఇదే మార్కెట్. మరి చాలా తక్కువ వచ్చింది. కొనట్లేదు, ఏదైనా అది ఉంది ఇది ఉంది. ఇప్పుడు రెండోసారి తెచ్చావు, ఏమంటున్నారు ఈసారి రేటు? ఇంకా ఇప్పుడు పాట పాడితే మరి వాళ్ళు చెప్పడం 500 బోనస్ ఇస్తాము, 7,500 ఇస్తున్నాం అన్నారు కదా. నర్సే దొరికిరా పత్తి తెచ్చారా? మొదటిసారా రెండోసారి? రెండోసారి. మొదటిసారి పత్తి అమ్మితే ఎంత ధర వచ్చింది? 6,600. మరి 7,500 మద్దతు ధర కదా ఇక్కడ అంతే అన్నారు. 6,600 అన్నారు.
ఏం పేరు మీ పేరు? పుల్లయ్య గారు. ఎంత వచ్చింది దిగుబడి ఎకరానికి? 4. పెట్టుబడి కూడా రాలేదు. పెట్టుబడి పైసలు గవర్నమెంట్ ఇవ్వలేదు. ధర లేక పెట్టుబడి కూడా వచ్చింది లేదు. అంతేనా? ఏమనుకుంటున్నారు మరి రైతులు పాపం? ప్రభుత్వం దారుణం ఉందా? ఎన్ని ఎకరాలు పెట్టారు పుల్లయ్య గారు? 3 ఎకరాలు పత్తే పెట్టారా? 3 ఎకరాలు పెట్టారు. 4 క్వింటాలే వచ్చింది దిగుబడి. ఎందుకు వర్షాలు పడా? వర్షాల వల్ల క్రాప్ తగ్గిపోయింది. తేమ చూస్తున్నారా మార్కెట్ లో? టూకీలో కూడా మీరు అడగట్లేదా 7,500 మద్దతు ధర రావాలని? సిసిఐ ఉండట్లేదా? మార్కెట్ కొనుగోలు కేంద్రం లేదన్న మార్కెట్. ఇంత పెద్ద మార్కెట్, పత్తి మార్కెట్, ఇక్కడ కొనుగోలు కేంద్రం సీసీఐ ఉండాలిగా. సో ఎంత నష్టమైంది నీకు? ఎకరానికి ఎంత ఖర్చు అయింది? ఒక నిమిషం అంట మొత్తానికి ఒక నిమిషం అంట మరి ఈసారి రైతు బంధు కూడా రాలే కదా? 15,000 ఇస్తామన్నారు కదా? ఏమంటారు మరి అడిగితే? మీ ఊర్లో కాంగ్రెస్ నాయకులు అప్పటి చెప్పారు కదా 15 ఇస్తాం మేము వస్తే అన్నారు కదా. ఇప్పుడు అడిగితే ఏమంటున్నారు? కేసీఆర్ ప్రభుత్వం మాట అసలు మారుతారు జనం. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం 4 సంవత్సరాలు ఎట్లా ఉండాల్సిందే అనుకుంటున్నాను. 4 ఏళ్ళు ఈ కష్టాలు పడాల్సిందే మళ్ళీ పడాల్సిందే చేసినందుకు మనం అనుకుంటున్నాడు. ఇయరా మరి అడగద్దా గట్టిగా వాళ్ళని మనం? అసలుకే పోయింది. పుల్లయ్య గారు మీరు ఇంతకి మీరు ఎవరు కొట్టేశారు? కరెక్ట్ గా చెప్పు. నమ్మకం ఉండదు కేసీఆర్ రావాలనుకున్నాం. ఏది రైతు బంధు డబ్బులు మరి వాళ్ళు ప్రభుత్వం లేదండి, మీరే ఇచ్చారు కదా. మరి వాళ్ళు ఎక్కువ ఇస్తామన్నారు కదా? ఎక్కువ అసలు ఇయ్యరని అంటే ఎవరు నువ్వు 10 మంది ఒక్కడే గెలవలేదు. నువ్వు ఇయ్యరు అనుకున్నావా? అసలు వాళ్ళు ఇయ్యరని అనుకున్నా. నువ్వు అనుకున్నా అన్న వాళ్ళ అన్న అంటే మా కొత్త 10 ఎకరాలు చెప్తే 5 ఎకరాలకు ఒక దమ్ము వేశారు. ఒకసారి వేశారు. కూడా సివిల్ సప్లై ఏం చేస్తారంటే దళారులు తక్కువ చేతున్నారు ఇమ్మీడియట్ ఐకేపీ ఓపెన్ చేయగానే దానికి పోటీ వస్తుంది. ఐకేపీ సెంటర్ తక్కువ ఏ దళారు అమ్మకూడదు 50%. సో వాళ్ళ అప్పుడు ఐకేపీ సెంటర్ ఎక్కువ మనం ఎంఎస్పీలు ఎక్కువ ఇక్కడ కూడా ఏంటంటే ఒకవేళ సీసీఐ ఉంటే గిట్ట ఈ మధ్యవర్తులు సీసీఐ ఎంఎస్పీ కంటే కొనరు. ఇక్కడ ఆగదారు సార్. ఇక్కడనే సీసీ కొనుగోలు చేస్తే ఏ వ్యాపారస్తులు సీసీ కన్నా తక్కువ సీసీ పెట్టుకున్నారు. తెచ్చావా పత్తి? ఎక్కడుంది? పైకి సతీష్ వెనక్కిరా. ఇటు వచ్చారందుకు మీరు ఇట్లా వచ్చారన్న. ఎవరు? రఘునాథ్ పాలెం. ఎంత పత్తి తెచ్చారు? మొదటిసారా రెండోసారా? 2 ఎకరాలు పెట్టారు. 2 ఎకరాలు కౌలుకా సొంతమైన? కౌలు ఎంత? మీరు కౌలు తీసుకున్నారా? కౌలు మీ సొంతం? మొత్తం 4 ఎకరాలు ఏం పెట్టారు? మిరప తోట 2, పత్తి 2.
పత్తి దిగుబడి ఎంత వచ్చింది? 28 ఇంకో పికింగ్ ఉందా? ఒకటేసారి వర్షాలు వల్ల ఏం రేట్ అంటే 6,500 6,500 అంతే. పెట్టుబడి వస్తుందా? ఏం పేరు? పెట్టుబడి రావట్లేదు. వచ్చి ఏముంది? అప్పుడు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 9,000, 8,000 పోయింది కదా పత్తి పోయింది. 10,000 పోయింది. మరి ఇప్పుడు 6,000 తగ్గి ఏమనుకుంటున్నారు మరి రైతులు? పెట్టుబడి డబ్బులు వచ్చాయా? రావా? 15,000 ఇస్తామన్నారు. అడగాలి మీరు గట్టిగా. ఊళ్ళో వాళ్ళు మీతో చెప్పి ఓట్లు వేయించారు కదా. 15,000 ఇస్తామని అన్నారు కదా. కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. కౌలు డబ్బులు కూడా రావాలి కదా 2 ఎకరాలకు. అప్పుడు ఇస్తామన్నారు కదా కౌలుకు. అనుకోండి, కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం చేస్తామని అన్నారు కదా. ఇవ్వట్లేదా? మరి ఏమనుకుంటున్నారు ఊర్లో అందరూ? కష్టం అనుకుంటారు. మోసం చేసిందా? బాగా నష్టమైంది. మిర్చి ధర ఏం పోతుంది కదా? ఈ మధ్యలో అప్పుకున్నారన్నారు. అప్పుడు 22 పోయింది కదా. 20-25 పోయింది. ఇప్పుడు అది కూడా తగ్గింది. మిర్చి ఈ ప్రభుత్వం వచ్చాక ధరలు తగ్గుతున్నాయి. రైతులకు నష్టమైంది. ఎవరు రైతులు జరిగిన చిన్న మాట్లాడదు అదే రావాలి. రైతుల కోసం కమిషనర్ చుట్టూ తిరగడే సరిపోతుంది. అది ఇంతవరకు డబ్బులు పాపం ఉన్నది తీయలేదు. మీ ఇంట్లో వరద వచ్చిందా? వరద వచ్చింది. ఎక్కడ? రామన్నపేట, దానాయగూడెం, పాలేరు నియోజకవర్గం. వరద డబ్బులు పర్లేదు. ఇంతవరకు వాళ్ళ అన్ని డీటెయిల్స్ ఫస్ట్ లిస్ట్. ఏం పేరు నీ పేరు? ఉపేందర్ అండి. ఉపేందర్ గౌడ్. ఏమంటున్నారు అడిగితే? మరి ఏమంటున్నారు? నెక్స్ట్ లిస్ట్ లో వస్తుంది అంటున్నారు. నేను దగ్గర తిరిగి తీసుకొచ్చేది. వరద వచ్చి 3 నెలలు మొన్న కూడా మీ ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడగచ్చు కదా. ఏమడుగుతున్నారు? ఎన్నిసార్లు పోయినా అదే ఎన్నిసార్లు పోయినా వాళ్ళు కలిసి ఆయన పెద్ద మంత్రి కదా. లోన పోయి ఎన్నోసార్లు అడిగినాం. అక్కడ కావాలంటే అది చెప్తాను. మీ పేరేంటి? సీరే వెంకటయ్య. మీ ఇల్లు మునిగిందా? ఇంతవరకు డబ్బులు రాలేదు. పైన వాళ్ళకి వచ్చినాయి. వాళ్ళ మా పక్కనే మాకు రాలేదు. ఏమంటున్నారు అడిగితే? ఏ కాలనీ మీది? మాది ఇక్కడ శారదీ నగర్. మరి ఏమంటున్నారు అడిగితే? అడిగి ముందుకు
ఎంతమందికి రాలేదు ఇంకా? వందల మంది ఉన్నారు సార్. లైన్లో 100 మంది ఉన్నారు. ఆ రోజుకి రోజుకు 100 మంది ఉన్నారు. సోమవారం నాడు మాత్రం 100 మంది ఉంటారు. ఏదో ఒక సమాధానం చెప్పండి. ఎంతసేపు అవుతాం పని చేసుకోవాలి కదా, బతకాలి కదా. సో ఉపేందర్ గౌడ్కి పడలేదు, వెంకటయ్యకి పడలేదు. సబ్జెక్ట్ కూడా దగ్గరలోనే మరి వస్తుంది. సబ్ జైలుకి దగ్గరలోనే 8 నెంబర్ వీధియా డబ్బులు పడలేదు. ఉంది కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది. మరి కొంతమంది కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఒక ఇంట్లో ఇద్దరిద్దరికి ముగ్గురు ఇచ్చారు కదా. రాయించుకున్నారు ఏమో అర్థం కాదు. పైన ఏం పాపం చేస్తున్నారు మాకు కూడా పడాలి కదా. నీళ్ళు వచ్చిన నీళ్ళు వచ్చిన వాళ్ళకి పడలేదు. 10 మంది మా బజార్లో ఒక 10 ఇంతవరకు 23 కొంతమందికి ఇచ్చి కొంతమందికి రాలేదు. మాట్లాడుతుంది దేశాలలో పడ్డాయి కదా సార్. అది కొంతమంది పడ్డాయి అడుగుతాం మీ గురించి తప్పకుండా మాట్లాడుతున్నాం. కార్యకర్తలు దయచేసి అన్నా ఇది ప్రైవేట్ వాళ్ళు 6600 అడిగారు. 60 ఉందా 67 చూసిపోయారు. ఏం మాట్లాడుతున్నారు? రేటింగ్ అడుగుతారు. జరగనా పోయారా సీసీఐకి? ఒకటే 8 ఎకరాలకు 5 క్వింటాలు. వాళ్ళు వచ్చి 6500 చెప్పారు. టేబుల్ చూసుకుంటాము. ఆవిడ పేరు టేబుల్ చూసుకో. టేబుల్ చూసుకో. రుణమాఫీ కాలేదు. పేరు చెప్పమ్మా. మీ ఆవిడ పేరు నీకు వచ్చింది. రమాదేవి నీ భార్య పేరు. దేవుడు అన్నావు. చింత ఏమంటారు? రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు. మరి ఎన్ని ఎకరాలు పెట్టావు? ఎకరా 5 క్వింటాలు. పెట్టుబడి ఎంత అయింది? 50,000. పెట్టుబడి కూడా రావట్లేదు. రైతు బంధు పడ్డదా? ఏమంటారు మరి? 15,000 ఇస్తామన్నారు కదా. లాస్ట్ టైం ఇంతకుముందు పనిచేసేవాడు. అప్పుడు ఏం ధర వచ్చింది? కేసీఆర్ గారు అప్పుడు ఏం రేటు ఉన్నప్పుడు 8,000 7,000 కేసీఆర్ గారు అప్పుడు వచ్చింది. అప్పుడు రైతు బంధు సో ఇప్పుడు రైతు బంధు పట్టలేదు, ధర రావట్లేదు. ఇక్కడ
ఇస్తే 6,500 అన్నారు. రుణమాఫీ గురించి పోయి అడిగితే ఏమంటున్నారు? భార్యాభర్తలకు లింక్ పెట్టు, రేషన్ కార్డుకి ఒకరికి అంటున్నారా? వీధి కట్టమంటున్నారా? చూద్దాంలే రుణమాఫీ కోసం ఇంకో సంవత్సరం ఆగండి అంటున్నారా? ఎవరిని అడిగావు? రైతు వేదిక దగ్గర పెడితే ఒక సంవత్సరం ఆగండి అన్నారు. మీ ధర రావట్లేదని మీ గురించే వచ్చాం మేము తెలుసుకుందామని. కనీసం మద్దతు ధర 7,500 ఉంది, ఆ ధరన్న మీకు రావాలి అని మేము ఈ గురించి అడగడం కోసం వచ్చాము. బతుకమ్మ చీరలు వస్తాయి, బతుకమ్మ చీరలు 2 చీరలు ఇస్తాము, 500 ఇస్తామన్నారు. బతుకమ్మ చీరలు బంద్ అయినాయి. ఈ 2,500 రావాలి కదా మహిళలకు. ఎప్పుడు ఇస్తారట 2,500? 2,500 ఇస్తాం ప్రతి మహాలక్ష్మి అన్నారు కదా. మహాలక్ష్మి డబ్బులు రాలేదు. మహాలక్ష్మి కోసమే కొట్లాడుతున్నాం. మీ అందరికీ 2,500 ఇవ్వాలని. రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా, మీ గురించి గట్టిగా అసెంబ్లీలో 2,500 ఇవ్వాలి మహిళలకు పాటించారని అడుగుతాం. స్కూటీలు వచ్చినాయా?